హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో నేను విజయవాడలో కన్‌స్ట్రక్ట్ చేశారు కదండీ అంబేద్కర్ స్టాట్యూ. ఆ స్టాట్యూ గురించి ఫుల్ డీటెయిల్స్‌తో వ్లాగ్ చేశాననమాట. ఆంధ్ర నుంచి గాని, తెలంగాణ నుంచి గాని స్టాట్యూ చూడడానికి రావాలి అనుకున్న వాళ్ళు విజయవాడ బస్ స్టాండ్‌లో దిగి, బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్‌కి బసెస్ ఉంటాయి. బసెస్ ఎక్కొచ్చు. లేదు అనుకుంటే ఆటో అయితే చాలా బెటర్ అండి. బస్ అయితే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దిగి కొంచెం ఆ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఆ సిగ్నల్స్ వరకు నడవాలి అనమాట. ఆ సిగ్నల్స్ వరకు నడవటం ఎందుకులే అనుకుంటే ఆటో ప్రిఫర్ చేయొచ్చు. ఆటో ఇక్కడ వరకు వచ్చాక ఇది కలెక్టర్ ఆఫీసు. దీని పక్కనే సెంట్రల్ రెవెన్యూ ఆఫీస్ ఉంది. స్టేట్‌ది కాదు సెంట్రల్‌ది. ఇది అంబేద్కర్ పార్క్ యొక్క ఫుట్‌పాత్ అండి. సెంట్రల్ రెవెన్యూ ఆఫీస్ పక్కనే ఉంటదనమాట. ఈ ఫుట్‌పాత్‌ని కూడా చాలా నీట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. క్లీన్‌గా ఉంది. అప్పటికే ఒక 4, 5 డేస్ నుంచి ఫుల్ రైన్ పడుతుంది. అసలెలా ఉంటది చెప్పండి. అయినా సరే చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంది. అలానే ఇది ఫ్రంట్ బందర్ రోడ్ సైడ్ ఉండే గేట్ అండి. గేట్ అయితే ఓపెన్ చేసి లేదు. అది ఎప్పుడూ ఓపెన్ చేసి ఉండదు. నేను అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను ఈ వ్లాగ్ చేయడం కోసమే. అంతకుముందు కూడా ఒక వ్లాగ్ చేశానండి. కానీ అది ల్యాండ్‌స్కేప్‌లో కాకుండా పోర్ట్రేట్‌లో తీశాను వీడియో. అందుకని దాన్ని ఎడిట్ చేసినా చాలా రావట్లా. ఎంత ట్రై చేశాను. సరే ఇంకోసారి విజిట్ చేద్దాం అన్నట్టుగా విజిట్ చేస్తున్నాననమాట. ఇది మొత్తం ఫుట్‌పాతే. ఇదంతా నడుచుకుంటా రావాలి బస్సు ఎక్కామంటే మనం మాత్రం. అదే ఆటో ఎక్కితే చక్కగా ఈ ఫౌంటైన్‌కి ఆపోజిట్‌లో ఆపుతారు ఆటోని. దిగేసి పక్క నుంచి వెళ్ళిపోవచ్చనమాట. ఫౌంటైన్ వాన పడుతుంది కదా! మేబీ అందుకనే ఆన్ చేసుండరు. ఫౌంటైన్ కూడా చూసారు కదా! చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ నాచు పట్టి గలీజ్‌గా లేకుండా. అట్ ది సేమ్ టైమ్ ఈ సిగ్నల్స్ దగ్గర నుంచి ఇది పక్కకి రోడ్డనమాట. ఈ రోడ్‌లోనే ఆపోజిట్ అన్ని గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయండి. మేబీ ఆల్ ఇండియా రేడియో క్వార్టర్స్ అయ్యుండొచ్చు. పక్కన కూడా కొన్ని క్వార్టర్స్ ఉన్నాయి ఎన్‌టీఓ. ఇవన్నీ ఏంటంటే ఇది పార్క్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. పిల్లల్ని తీసుకొనొస్తే చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఎటు పరిగెడతారు, ఎటెళ్ళిపోతారు, ఏంటి దెబ్బలేమన్నా తగిలించుకుంటారనే భయం అవసరంలా. చక్కగా నీట్‌గా ఉంది. ఎక్కడ పడిపోవడానికి కూడా ఏం లేకుండా, రాళ్ళు అలాంటివేమి లేకుండా గడ్డి చాలా మెత్తగా ఉందండి. దీనంతటికి ఇక్కడ బయట ఉండడానికైతే టికెట్ కూడా అవసరం లేదంట. లోపలికెళ్ళడానికే. అక్కడ చర్చ్ కనిపిస్తుంది చూసారా? అది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ చర్చ్ అండి. నాకెలా తెలుసంటే, ఈ పక్కనే ఇదివరకు ఈ స్టాచ్యూని కన్‌స్ట్రక్ట్ చేయకముందు ఈ పక్కనే అనమాట మా స్కూలు. నేనిక్కడే చదువుకున్నాను. అందుకని ఈ ఏరియా కొంచెం నాకు ఐడియా ఉంది. టికెట్ రూ. 5 అండి. రూ. 5కి ఇచ్చి ఒక టికెట్ తీసుకున్నాను. ఇది ఆపోజిట్‌గా ఉన్నదంతా పార్కింగ్ ఏరియా అనమాట. నేనిప్పుడు చూపిచ్చింది వాష్‌రూమ్స్ అవి. దాని తర్వాత పార్కింగ్ ఏరియా చూపిచ్చా మీకు. లోపలికెళ్ళిన తర్వాత లోపల ఏవి ఎలా ఉంటాయని కాదు గానీ, ఎటువైపు ఉంటాయి అనేది ఇక్కడ డిస్‌ప్లే చేశారనమాట. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కదా! మేబీ అందుకేనేమో కెమెరాకి చాలా వరకు షేక్ అయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఇదేంటంటే బయటున్న గార్డెన్ అనమాట. ఈ గార్డెను. వాన పడుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి వాన పడుతున్నప్పుడైతే. నార్మల్‌గా ఉన్నప్పుడు వచ్చాను నేను అంతకుముందొచ్చినప్పుడు. అప్పటికన్నా ఇప్పుడు వాన పడుతున్నప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది ఆయన బర్త్‌దనమాట. ఇది ఏంటిది అనేసి చూద్దాం అనేసి నేను చూసాను. ఇది అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా లేదంటే గ్రనైటా అని. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసేనండి. ఈ పక్కన ఉన్న మండపం మాత్రం గ్రనైట్ అనమాట. నాకెందుకు డౌటొచ్చిందంటే గ్రనైట్ మీద అంత ఎలా డిజైన్ చేయగలిగారు అనేసి డౌటొచ్చి చూసాను. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే కన్ఫర్మ్‌గా. ఎందుకంటే మనం చాలా వరకు వినాయకుడి విగ్రహాలు గాని, ఇదేదైనా మనం టచ్ చేసినప్పుడు మనకు తెలిసిద్ది కదా! సౌండ్ బట్టి గూడా. మేబీ అందుకని తెలిసిందనుకుంటా. ఇది ఆయన ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ లండన్‌లో చదువుతారు గదా! ఆ కాలేజ్ గురించనమాట. మనకి ఇండిపెండెన్స్ వచ్చాక అంబేద్కర్ గారు నిర్వహించిన ఫస్ట్ పదవి ఏంటంటే లా మినిస్టర్ గదా! అందుకని ఆయన లా చదివిన కాలేజ్ గురించి స్పెషల్‌గా ఏశారండి కొలంబియా యూనివర్సిటీ అనేసి. ఆయన చదువుకుంటున్న దాని గురించే ఫస్టు ఇదంతా కంప్లీట్ చేసేసారనమాట. ఎంట్రన్స్‌కి రైట్ సైడ్‌లో ఉన్న వైపు. లెఫ్ట్ సైడ్ ఇంకా ఏం లేదు మొత్తం అదంతా గార్డెనే.
ఇది ఆయన మహచ్చెరువు ఉద్యమం చేశారు అనేసి మనం చదువుకుంటాం గదా! ఆ ఉద్యమంని రిప్రజెంట్ చేసేలా వేశారు. చాలా బావుందండి. మీరసల ఒక్కసారయితే చూడాలి. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి మన గవర్నమెంట్ కన్‌స్ట్రక్ట్ చేసింది అంటే కన్ఫర్మ్‌గా మనం అదంతా చూసి తెలుసుకోవాలి కదా! చదువుకునే పిల్లలకైతే చాలా యూజ్‌ఫుల్ అండి. చదువుకునే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్లే. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇయర్స్‌తో సహా ఏశారనమాట. సైమన్ కమిషన్ ఒకటి, ఆయన బౌద్ధ మతంలోకి మారడం గురించి ఒకటి, స్టేట్స్ బైఫర్ఫికేషన్ గురించి ఒకటి, ఆర్‌బీఐ ఏ ఇయర్‌లో ఆర్‌బీఐ 1935 యాక్ట్ గురించి కూడా ఈయన కృషి చేశాడు అన్నట్టుగా వేశారు. ఎంత నిజమనేది నాకైతే తెలియదు. నేను తెలుసుకుంటానండి. తెలుసుకున్నాక మీకు కూడా నేను కన్ఫర్మ్ చేస్తాను. థియేటర్ ఉందని బయట మనం చూసాం కదా! సైడ్‌కే థియేటర్ ఉంది. కానీ ఆ థియేటర్ క్లోజ్ చేసుందండి. మహాకాళ చక్ర మండపం అనేసి ఉంది కదా! ఇది మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ అండి. ఆయన లైఫ్‌లో రియల్ ఫోటోస్ ఇవన్నీ. రియల్ ఫోటోస్‌ని చాలా చక్కగా అనమాట. మీరైతే అదంతా మనం రియల్‌గా మన ముందు మనిషిని చూస్తున్నట్టు అనిపించిందండి. కొన్ని పిక్చర్స్ గాని, కొన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన బొమ్మల్ని పెట్టారు అక్కడక్కడ. అసలు మనం రియల్ మనిషి అనుకుంటాం. ఇది ఆయన చిన్నప్పుడు ఫోటో అంట. ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టారు. ఈ స్క్రీన్స్ కంటిన్యూగా రన్ అవుతానే ఉన్నాయండి. దీని టైమింగ్స్ వచ్చి 10 టు ఈవినింగ్ 7:30 అంట. 8 వరకు ఉంటదనుకుంటున్నా. కానీ 7:30కి క్లోజ్ అని చెప్పారు. ఇవన్నీ నేను చెప్పాను గదా! ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో ఉన్న బొమ్మలనేసి అవ్వండి. అసలు చాలా రియల్‌గా ఉన్నాయి. మనం అసలు టచ్ చేసి గూడా చూడొచ్చు. కానీ అక్కడున్న ఆంటీ టచ్ చేయొద్దు, టచ్ చేయొద్దు అంటది. ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసింది. రియలిస్టిక్‌గా ఉన్నాయండి. 3డీ ఆర్ట్‌లా ఉంది. ఇక్కడొక చెట్టుంది గదా! ఆ చెట్టు కిందయితే ఒకటి పెట్టారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ది. అసలు నేను మనిషి అనుకున్నాను. ఫోటో దిగుతున్నారేమో అనుకున్నాను. నిజంగా అంత చాలా బావుంది. ఇవన్నీ ఆయన లైఫ్‌లో ఇచ్చిన స్టేట్మెంట్స్, కొటేషన్స్ అనమాట. ఆయన స్టేట్మెంట్స్ అన్నిటిని అక్కడ డిస్‌ప్లే చేశారు. ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, ఆయన చదువు, ఆయన గురించి న్యూస్ పేపర్‌లో వచ్చిన ప్రతి ఆర్టికల్ ఇక్కడ డిస్‌ప్లే చేశారండి. మొత్తం ఈ లోపల మహాకాళ చక్ర మండపం అని ఉన్న లోపల గ్యాలరీలో ఉన్న ప్రతిదీ న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్స్ ఆర్ ఆయన రాసిన ఆర్టికల్స్. ఆయన కొన్ని ఆర్టికల్స్ అవి న్యూస్ పేపర్స్‌కి వాటిలకి రాసేవారు కదా! ఆ ఆర్టికల్స్ అనమాట. ఆయనతో కోగా అంటే కలిపి వర్క్ చేసిన వాళ్ళ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆయన రియల్ పిక్చర్స్ మీరు చూడాలంటే మాత్రం ఇదేనండి. ఆయన బౌద్ధ మతం స్వీకరించాక ఆయనది పిక్చర్ అది. ఆయన వైఫ్ బాగోనప్పుడు ఆ పిక్చరు. ఇది సైమన్ గో బ్యాక్ మూమెంట్ దాని గురించి. ఇది గాంధీతో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి అటెండ్ అవుతారు కదా! ఆ మూమెంట్ మేబీ అయ్యుండొచ్చు. నేను సరిగ్గా చదివి గుర్తులేదు. అలానే ఇవన్నీ న్యూస్ పేపర్ ఆర్టికల్స్. ఈసారెళ్ళినప్పుడు ఇంకా కొంచెం క్లియర్‌గా తీయడానికి ట్రై చేస్తానండి. నాకు వ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే భయపడి అసలా చేయగలనా లేదా అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేక ఇన్ని రోజులు చేయలేదనమాట. సరే మనం లైఫ్‌లో ఎక్కడో అక్కడ మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి కదా! అని ఇన్ని రోజులు ఆలోచించేసి నేను ఇప్పటికి చేశానండి వ్లాగు. ఇంకా నేను చాలా మంచి వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. ఆంధ్ర, తెలంగాణలో చిన్న చిన్న ప్లేసెస్ అవి ఎవ్వరు అంత టూరిజం అక్కడ చూడడానికి ఉంటది. దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ లేక మనం వెళ్ళలేం. అలాంటి ప్లేసెస్ విజిట్ చేసి, అదంతా వ్లాగ్స్ చేసి, నాకు అందరికీ చూపించాలి అనే ఒక థాట్ ఉంది నా బ్రెయిన్‌లో. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసారు, ఇక్కడి దాకా చూసారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా. మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి వెళ్దాం అనుకుంటారు కదా! వాళ్ళందరికీ షేర్ చేసి అందరూ కలిపి రండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. విజయవాడ బస్ స్టాండ్ నుంచి నేను వివరంగా చెప్పాను స్టార్టింగ్‌లో. బస్ స్టాండ్ నుంచి ఈజీగా వచ్చేయొచ్చు. విజయవాడ బస్ స్టాండ్‌కి రావడం ఎవరికైనా తెలుస్తది. ఇంకా అదంతా అయిపోయాక మహాకాళ చక్ర మండపం నుంచి బయటకొచ్చేసాం. లోపలంతా ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ కదా! బయట కూడా వాన పడుతుంది. ఈ చల్లదనానికి, ఆ చల్లదనానికి చాలా బావుందండి చూడడానికి కూడా. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు వర్కర్స్ కూడా. కొన్ని వాటర్ పడినా సరే వెంటనే ఆంటీ వాళ్ళొచ్చి క్లీన్ చేసేస్తున్నారు.
అది నాకు చాలా అనిపిచ్చింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ ఇవన్నీ మన ఇండిపెండెన్స్ గురించి ఆయన పోరాటం చేయడం, ఆయన గూడా పోరాటం చేశాడు అనేది ఏ ఏ ఏ ఏ అంటే ఏ ఏ ఈవెంట్స్‌లో ఆయన పాల్గొన్నాడు అని, అసల ఎలాంటి ఉద్యమాలు ఆయన చేపట్టాడనేది చాలా వివరంగా ఇచ్చారు. మెయిన్ పోరాటం చేసిన దాని గురించి ఫస్ట్ ఇచ్చారు. తర్వాతంతా ఏంటంటే ఆయన తర్వాత చేసింది. అంటే ఫస్ట్ అంతా మహచ్చెరు ఉద్యమము, కొంచెం బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ గురించి అలా చేశారు కదా! తర్వాతేంటంటే అసలు టోటల్ ఇండియా స్వతంత్రోద్యమంలో ఆయన గూడా పాల్గొన్నాడు. మనకి చాలా మందికి బయట ఆ విషయాలన్నీ తెలీదు కదండీ! అందుకని అవన్నీ మనం తెలుసుకోవాలని వివరంగా ఇక్కడిచ్చారు. అలాగే ఆయనకి కుక్కలంటే చాలా ఇష్టం. ఆయనకి వయలిన్ వాయించడం అంటే ఇష్టం గాబట్టి ఆ స్కల్ప్చర్స్ కూడా చేశారు. ఇదంతా నార్మల్‌గా తీసిన వీడియో అనమాట. అంటే లైటింగ్ ఉన్నప్పుడు. చీకటి పడలేదు అప్పటికి. ఇదండి ఆ స్కల్ప్చర్, ఆ స్టాచ్యూ చాలా అంటే చాలా బావుంది. మీరు దగ్గర నుండి చూస్తే చాలా అదేంటంటే అసలా చాలా బావుంది. అది మాటల్లో చెప్పలేమనమాట. ఇదంతా వాన పడుతుంది గాబట్టి కొంచెం వాన పడుతుంది గాబట్టి జారుతుందండి. ఆంటీ వాళ్ళు ఎక్కడికక్కడ క్లీన్ చేస్తానే ఉన్నారు. అలాగే మీరు ఆపోజిట్‌లో ఉన్న పీకాక్స్‌ని గూడా చూడొచ్చు. చాలా బావున్నాయి. ఇదంతా చక్కగా చూడొచ్చు. ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్‌తో వచ్చినా వర్తేనండి. ట్రావెలింగ్ చేసి మరీ వచ్చే అంత వర్తే. ఎందుకంటే చదువుకునే వాళ్ళకైతే ఎడ్యుకేషన్ పర్పస్‌గా ఉపయోగపడిద్ది. చదువుకోలేని వాళ్ళకైతే అసల వాళ్ళకి తెలుసుకోలేదు గాబట్టి తెలుసుకోవడానికి ఉపయోగపడిద్ది ఆయన లైఫ్ ఈవెంట్స్ అన్నీ. చీకటి పడ్డాకైతే ఇలా ఉందండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇలా ఉందండి. ఆపోజిట్‌లో ఏమో కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంటది. ఆటో దిగడానికి మీకు అదొక ల్యాండ్‌మార్క్‌లా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు కన్ఫర్మ్‌గా నచ్చే ఉంటది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.